కోదండరాం గారు ఉన్నా కానీ ఆ 2 పాయింట్ చెప్పదలుచుకున్నా. చెప్పడం చాలా విషయాలు చెప్తాం, ఎవరు మాట్లాడినా అర్ధగంట గంట సేపు మాట్లాడలేటువంటి నైపుణ్యం ఉంది. నేనేమంటున్నా, ఈ అన్ని సమస్యలకు కారకులు కంప్యూటర్లు, సాఫ్ట్వేరు, కేవలం అధికారులు మాత్రమే కాదు, దీన్ని నడిపే ప్రభుత్వం. వీటన్నిటి కాదు, నడిపే ప్రభుత్వం. దాన్ని అంగీకరించాలి మనం. ధైర్యం వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా చాలా డిబేట్ చేసిన, నేను చాలా కొట్లాడినా కూడా. ఎందుకంటే తెలంగాణ భూమి కోసం ఎంత రక్త తర్పణం చేసిందో, భూమి కుటుంబానికి ఎంత సోషల్ స్టేటసో, భూమి పట్ల రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములను ఎట్లా చంపుకుంటారో అది చూసిన తెలంగాణ. కాబట్టి దీంట్లో 100కు 100 మీరు ఒక మాట నేను సూచన కోసం చెప్తున్నా. నేను గవ మాట్లాడుకుంటాం, గవ ఫిలాసఫీ ఉంటుంది, కానీ సమగ్రంగా చర్చించిన తర్వాతనే భూభారతి వచ్చింది. ఓకే, వస్తే అఫిడవిట్ ఎక్కడ కోసం పెట్టింది? ఎవరు పెట్టినట్టు అఫిడవిట్? ఎవరు పెట్టినట్టు? అది 2. ఇది రిజిస్టర్ కావాలంటే 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నాడు, ఇవాటి వాల్యూ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నటువంటి ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? చెప్తున్నా కోదండరాం సార్, నేను ఎందుకంటున్నా అంటే అవగాహన లేకుండా ఉండాలి. కోదండరాం సార్ అవగాహనతో చేస్తే గుర్తుపెట్టుకోండి. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం. సీసీలో డ్రైవ్ చేయడు, రెవెన్యూ సెక్రటరీ డ్రైవ్ చేయడు, కలెక్టర్ డ్రైవ్ చేయడు. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం డ్రైవ్ చేయాలి. ఎందుకంటే అంటే ఇంతకుముందు వక్త చాలా మాట్లాడిండు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇదొక సమస్య. ఇక్కడ అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఏమని? భూభారతి సమస్య, ధరల సమస్య, ఈ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమని ఇంతకుముందు వక్తలు చెప్పిండు. ఇంత 60 లక్షల మంది రైతులకు సంబంధించిన ఇలా ఇంకొకరు అన్నారు, వారు నర్సింగ్ గారు ఏంటంటే 80% పరిష్కారం అన్నారు, 10% అని చెప్పి. 80% వల్ల పరిష్కారం అంటే మళ్ళీ ఇవాళ మళ్ళీ భూభారతి వచ్చిన తర్వాత కూడా 70 లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఎంత విఫలమైందో. నేను అసెంబ్లీలో కూర్చొని అటు ఉన్నప్పుడు విన్నాను, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో భూ రికార్డ్స్ అవి గొప్పగా ఉంటాయో ఆ రాష్ట్ర ఆ దేశ జీడిపి 2% పెరుగుతాయని చెప్తే నేను కూడా సంబరపడ్డా. కానీ జరగలే. పేల పడ్డారు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్న టైంలో అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కోదండరాం సార్, నేను మలకాయిలో ఉంటే మీకు తెలుసు, నాకు నిత్యం ఇదే సమస్యలు వస్తాయి, దాన్ని అర్థం కాకనా? అర్థమైతే తప్పకుండా అర్థం కాకుండా అనుకుంటుంది. బుక్కుపాలెం ఎప్పుడో 1984 150 గజాలు 100 గజాల్లో కొనుక్కున్నాడు. నీకు తెలుసు, సింగరేణిలో ఉన్నాడు, ఇంకెక్కడో ఎక్కడో చిన్న అనుకుంటాం. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే అక్కడ మనుషులు నివసించే స్థలం కాదు కాబట్టి. 10 రూపాయలు 20 రూపాయలు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వస్తే, వాడు ఇల్లు కట్టుకుంటే ఇంకొక బ్రోకర్ కొడుకు వచ్చి దాన్ని పట్టా చేయించుకొని, అరే నీకేం లేదురా అంటే ఎన్ని మాట చెప్తుంది సార్. ఎన్నడికి నాతో కొట్లాడలేవును, నేను నెగ్గలేవును, కోర్టులు ఎన్ని మేనేజ్ చేస్తా, నా డబ్బులున్నాయి, నా పోలీసు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది, నాకు అందరు ఎవరు గెలిచిన నా వల్ల అని చెప్పండి మాట వస్తుందంటే ఎవరు కంట్రోల్ చేయాలి? చట్టం ఉంటుంది కోదండరాం సార్, చట్టం ఉంటుంది. కానీ చట్టం ఎవరి చేతిలో ఉంది, ఎవరి కోసం అమలు చేయబడితే చాలా ఇంపార్టెంట్. ఇవాళ అంటున్నా అన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ప్రజలను ఆదుకునేటువంటి మాత్రం లేకుండా పోతే ఆ చట్టం కూడా చట్టబడి అయితే ఇవాళ నేర్చుకునే సత్యం. కాబట్టి ఇవాళ నేను లేక బ్యాలెన్స్ ఇస్తే దుఃఖం అనిపించేటువంటి మాట ఏంటంటే, ఇవాళ ఎక్కడో కాడ ప్రభుత్వం నిజాయితీ ఉంటే గతంలో మనం అడగొట్టాం. ఇవాళ నిజాయితీ ఉంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల నేను కళ్ళారు చూస్తా కోదండరాం సార్, ఎన్నెన్ని భూములు ఎంతెట్లా దళితుల భూములు అయితే ఇట్లా గుంజుకుంటా అంటారు. వాడు ఏమో అనుండదు. నువ్వు రోడ్ల మీద వాళ్ళ భూములకు గుంజుకుంటావు, గవర్నమెంట్ కావాలి వాళ్ళ భూములకు గుంజుకుంటావు, డబ్బులు వాళ్ళ భూములకు గుంజుకుంటావు. నీకు తెలుసు కదా. నేను అడుగుతున్నా, భూమి సమస్య అంటే గంభీరమైన సమస్య అంగీకరించింది కదా. పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఏం చేసి చెప్పండి, ఈ పక్కకున్న కర్ణాటక ఏం చేసి చెప్పండి. అసైన్మెంట్ భూములు బీదలకు ఇచ్చినవి
20 ఏళ్ళకో 15 ఏళ్ళకో వాళ్ళకి పర్యటన చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతమంది ఇచ్చిన ఎవరో మీకు తెలుసు, ఎందుకు ఇలా వాళ్ళకి హక్కులు కలిగించలేకపోతుంది? ఇవాళ ఏంటన్నా హైదరాబాద్లో మీకు తెలుసు, నాకు తెలుసు, నా ఊర్లో 2 లక్షల రూపాయలు ఉన్నాడు కూడా హైదరాబాద్లో 10,000 రూపాయలకు విక్రయం చేసిన పరిస్థితి. నా 100 రూపాయలు ఇక్కడ 10,000. ఇవాళ అది 10 కోట్లయింది, 20 కోట్లయింది. భూముల వాల్యూస్ పెరిగిన తర్వాత గీ దళితులకు గింత వాల్యూ భూములు ఎందుకున్నాయని చెప్పి ఇలా అనేక రకాల గుంజుకుంటారు. ఇలా లక్షల ఎకరాల భూములు కొత్త 400 గజాలు ఇస్తారు, 400 గజాలు అదొక మాట. ₹1 కూడా కంపెన్సేషన్ కూడా గుంజుకున్నారు గతంలో. మీ గజాలు ఏం జరిగిందో మీకు తెలుసు, ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా ప్రభుత్వానికి కనుక నిజాయితీ ఉంటే అందరూ నేను ఏమంటే 25 ఏళ్ళు సార్, నేను 25 years నుంచి కాన్స్టెంట్ ఉన్నా. ప్రతి రెవెన్యూ సదస్సుకి గ్రామీణ ప్రాంతాల్లో పోయేది, అక్కడ ఎట్లా పరిష్కారం మేము చూసినాం. ఇలా కరప్షన్ అంటున్నాం, అధికారం ఇంటలే అంటున్నాం, ఎవరు వినిపించాలి చెప్పండి మీరు? మా చేతిలో కలెక్టర్ లేరు, మా చేతిలో సీసీఎల్ లేడు, మా చేతిలో ఎమ్మెల్యే లేడు, చెప్పండి. మొత్తం ప్రభుత్వం ఎన్నికలైనప్పుడు అందరం వచ్చి బ్రహ్మాండ ఉపన్యాసం ఇచ్చిపోతాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఏ కెపాసిటీ చేస్తాం, నేను ఎందుకు అమ్మని తెలియదు. అది ఇంపార్టెంట్. అందుకని ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఆ లోటు లేకపోయినా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని లక్షల ఎకరాలు పోయింది, ఇవన్నీ జరిగిపోతుంది. కానీ కళ్ళని పెడుతున్నాయి సార్. ఇవాళ నేను చెప్తున్నా, ఒక్క రైతు కూడా ఇవాళ చాలా దిక్కులు అంతకుముందు గింత దాని పరిస్థితి లేదు. ఇలా దీన్ని కొనుక్కునేది కూడా ఏమైతే అనేది భయం లేదు, దీన్ని కొనుక్కుంటాను కూడా ఏమైతే భయం ఉంది. 40 ఏళ్ళ మీకు తెలుసు, 8 నెలలు ఎప్పుడు సార్, 8 నెలలు ఎప్పుడు చెప్పండి? కొనుక్కున్న భూమి మనం తీసుకొచ్చి ఇది పొరం భూమి అని చెప్పి పడేసి ఏతే వాళ్ళ పాపం పోయి నిలబెట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే ఇచ్చిన జీవం 108 ఎందుకు ఇచ్చిందో మీకు తెలుసు. ఇచ్చి ఏమిచ్చింది 108లో? వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ భూమి ఇలా ప్రభుత్వం ఇచ్చిన పుక్కల భూమి కనుక మారిస్తే పుక్కల భూమిలో కట్టుకున్న ఇల్లు అమ్ముకోగలరా సార్ చెప్పండి? అంటే ఇవన్నీ అనేక దుర్మార్గాల కారణం ప్రభుత్వాలు తప్ప ఇంకోటి కాదు. కొట్లాడే కాల్సినా ప్రజలు కాల్సినా ఇవాళ వాళ్ళకి రావాల బుద్ధి, వాళ్ళ మీద ఫైట్ చేయాల్సి అక్కడ తప్పకుండా చేస్తే తెలంగాణ ఎప్పుడు నీరబోయే తెలంగాణ కాదు, చేతి కట్టుకునే తెలంగాణ కాదు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఐక్యమైతే మళ్ళీ ముందు పోతాం. అనేక నేను చట్టసభలో పనిచేసినాను, నాకు తెలుసు చట్టం దేవుడు చేయడు, చట్టం ప్రభుత్వాలు చేస్తాయి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేస్తాయి. ఆ చట్టాలు ప్రజల కోసం చేయబడతాయి, ప్రజల అవసరాల కోసం చేయబడతాయి, ప్రజల సమస్య పరిష్కారం కోసం చేయబడతాయి తప్ప ప్రభుత్వాలు ప్రజల సమస్యలు జట్లం చేయడం కోసం ప్రభుత్వాలు ఏర్పడవు. జగన్ నేర్చుకున్నా. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అది చక్కగా చేస్తలేవు. ఆ చక్కగా లేకపోయినా కూడా అమలు చేయడంలో లోపం ఉంది కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి, పేదలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు కాబట్టి దుర్మార్గంగా చిల్లరగా వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళు జరుగుతుంది. తప్పకుండా ఇవాళ మనందరం పార్టీలు ఏదైనా కావచ్చు, కానీ రాజకీయాలు ఉంటాం పోతాం. కానీ ఒక్క మాటలు చెప్పాలంటే ఇల్లు కొనుక్కునే కానీ మొదలుపెట్టి ఇల్లు జాగొనుకునే మొదలుపెట్టి పంట పొలాల్లో ఉన్న వాళ్ళకు ఇలా సుఖం లేకుండా పోయింది. కాబట్టి ఆ సుఖాన్ని ప్రసాదించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి వాళ్ళు సభ పెట్టిండు. చేయని పక్షంలో ఏం జరగదో తప్పని ప్రయత్నం చెప్పి నమస్కారం. చిన్న సూచన, ఇప్పుడు నేను మాట్లాడిన ప్రభుత్వం మీద కాకపోతే అధికారుల మీదనా? కాదు కదా, ప్రభుత్వమే మార్పులు చేయాలని చెప్పిన చాలా నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టిన. ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలు ముందు మనం రిక్వెస్ట్ చేయవలసింది గవర్నమెంట్తో. ఆ మాట కూడా అంటున్నా నేను చీఫ్ మినిస్టర్కు అరే నా భాష నేను చెప్పని మాట్లాడు. ఇవి ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలతో పోతే ఆ ప్రతిపాదనలను సాధించుకోవటంకి ఎక్కడి దాకా ప్రయాణం చేయవలసి వస్తుంది అనేది ఆ తర్వాత మాట. ముందైతే నిర్దిష్టమైన ప్రతిపాదనలతో మనం పోవలసి ఉంటుంది. ఆ పోవటానికి సంసిద్ధం కావాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ సంస్కరణలు అవసరము అనేది అందరం పూనుకుంటే బాగుతాయా? ఆ పూనుకోకపోవటం వల్ల వస్తున్న సమస్యలు ఇవి.